కర్ణాటక రాష్ట్రంలోని హోర్నాడులో శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవాలయం గురించి ఈరోజు చెప్పుకుందాం. భారతదేశంలో అన్నపూర్ణేశ్వరి దేవి ప్రధాన ఆలయం కర్ణాటక రాష్ట్రంలో హోర్నాడులో ఉంది. దీనిని శ్రీ ఆది శక్త్యాత్మక శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవాలయంగా అని అంటారు. ఈ ఆలయం హోర్నాడు చిక్మగళూరు జిల్లా కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఈ ఆలయ ప్రత్యేకత పచ్చని పశ్చిమ కనుమల మధ్య భద్రా నది ఒడ్డున ఉంది. ఈ అన్నపూర్ణేశ్వరి దేవిని ఆహారం పోషణలకు అధిదేవతగా భావిస్తారు. ఈ ఆలయం కలాసా నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయాన్ని సంవత్సరం పొడుగునా దర్శించుకోవచ్చు. చిక్కమగళూరు జిల్లాలో ఒక చిన్న పంచాయతీ గ్రామం హోరనాడులోని శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవాలయం ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రంగా పేరు పొందింది. శ్రీ అన్నపూర్ణేశ్వరి దైవిక ఆలయం 831 మీటర్లు లేదా దాదాపు 2726 అడుగుల ఎత్తులో ఉంది. అన్నపూర్ణేశ్వరి దేవత యొక్క ప్రధాన దేవతను 1973లో ఆది శంకరాచార్యులు ప్రతిష్ఠించారు. బంగారంలో ఉన్న అన్నపూర్ణేశ్వరి దేవి విగ్రహం ఏడాది పొడవునా భక్తులను ఆకర్షిస్తుంది. అన్నపూర్ణేశ్వరి దేవత ఆహార దేవత అని నమ్ముతారు. హిందూ పురాణాల ప్రకారం దేవతకు ప్రార్థనలు చేసి ఆమె ఆశీర్వాదం కోరితే వారి జీవితంలో ఆహార కొరత ఉండదు. అందుకే ఆలయ అధికారులు టీ, కాఫీ మరియు స్నాక్స్తో సహా 3 భోజనాలను భక్తులకు అన్నపారసంగా అందిస్తారు. మతం, కులం మరియు భాషతో సంబంధం లేకుండా ఆలయం మరియు దేవత ప్రతి భక్తుడిని స్వాగతిస్తాయి. ఈ ఆలయంలో ఏడాది పొడవునా సందర్శకులను సందర్శిస్తుంది. అయితే నవరాత్రి సమయంలో మరియు అక్షయ తృతీయ రోజున రద్దీగా ఉంటుంది. హోర్నాడు దగ్గరలో సందర్శించవలసిన ఇతర ప్రదేశాలు మార్గ మధ్యలో కనిపించే దట్టమైన అడవులు, అందమైన ప్రకృతి దృశ్యాలు, అందమైన లోయలు మరియు జలపాతాలు హోర్నాడు సందర్శనను మరింత విలువైనవిగా చేస్తాయి. మలనాడు ప్రాంతంలో ఇంకా చాలా ఉన్నాయి మరియు తప్పక దర్శించవలసిన ప్రదేశాలు ఉన్నాయి. మీ పర్యటనను చిరస్మరణీయంగా మార్చడానికి కుక్కే సుబ్రహ్మణ్య ఆలయం, ధర్మస్థల, శృంగేరి, కొల్లూరు మూకాంబిక ఆలయం మరియు ఉడిపి శ్రీ కృష్ణ మఠాన్ని మీ ప్రయాణ ప్రణాళికలో చేర్చండి. అయితే హోర్నాడు మరియు చుట్టుపక్కల చూడవలసినవి మరియు అనుభవించవలసినవి చాలా ఉన్నాయి. కలస ఆలయం హోర్నాడు నుండి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో కలస ఆలయం అని ప్రసిద్ధి చెందిన శ్రీ కాళేశ్వర ఆలయం భద్రా నది చుట్టూ ఉన్న కుండ ఆకారపు ఆలయం. ఈ ఆలయం శివుడు మరియు పార్వతీదేవికి అంకితం చేయబడింది. అగస్త్యుడికి సంబంధించిన అనేక శక్తికరమైన కథలు ఉన్నాయి. ఈ అన్నపూర్ణేశ్వరి దేవాలయంలో మనం వెళ్ళటానికి గుర్తించుకోవలసిన విషయాలు ఏమంటే, పురుషులు ఆలయంలోకి ప్రవేశించే ముందు చొక్కా తీసి భుజాలను టవలు శాలువతో కానీ కప్పుకోవాలి. మహిళలు పూర్తిగా కప్పి ఉంచే దుస్తులను ధరించాలి. ఆలయ సందర్శన సమయాలు ఉదయం 6:30 నుండి రాత్రి 9:30 వరకు. ఈ ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం అక్టోబర్ నుండి మార్చి మధ్య. ఆలయ సందర్శనకు మీకు కనీసం 2 గంటల సమయం పడుతుంది. ఈ ఆలయం దగ్గర ఉన్న వసతి సదుపాయాలు హోర్నాడులో దేవస్థానం వారు ఏర్పాటు చేసిన సత్రాలు వసతికి అనుకూలంగా ఉన్నాయి. కొన్ని ప్రైవేట్ లాడ్జీలు, హోటళ్ళు కూడా గదులను అద్దెకిస్తుంటారు. పండుగలు, ఉత్సవాల సమయంలో గదులు ఒక్కోసారి దొరకవు. అలాంటప్పుడు భక్తులు కలత చెందవలసిన అవసరం లేదు. చిక్కమగళూరులో బేషుగ్గా వసతి సదుపాయాలు దొరుకుతాయి. అన్నపూర్ణేశ్వరి ఆలయంలో రోజుకు 3 సార్లు ప్రసాదం అందిస్తారు. భక్తులు ఆలయం లోపల భోజనశాల, అల్పాహారం, భోజనం మరియు రాత్రి భోజనం చేయవచ్చు. రుచికరమైన ప్రసాదం ఉచితం మరియు ప్రతి సందర్శకుడు ఈ ఆహారాన్ని తినచ్చు. ఈ ఆలయం వెలుపల ఒక చిన్న కళ్యాణి ఆలయ చెరువు ఉంది. ఆలయం చుట్టూ ఉన్న వీధులు పండ్ల దుకాణాలు, పూలు మరియు కొబ్బరి దుకాణాలతో నిండి ఉన్నాయి. సందర్శకులు వాస్తవానికి ఇక్కడ కొన్ని సుగంధ ద్రవ్యాలు, పండ్లు మరియు చాక్లెట్లు కొనుగోలు చేయవచ్చు. దేవాలయ పురాతన చరిత్ర. ప్రకృతి అందాలే కాక హోర్నాడు పట్టణ సందర్శనలో మాతా అన్నపూర్ణేశ్వరి దేవాలయం వంటివి కూడా ప్రతి ఒక్కరిని అక్కడకు ఆకర్షిస్తాయి. ఈ దేవత విగ్రహం బంగారంతో తయారు చేయబడి ఉంటుంది. ఈ పుణ్యక్షేత్రం సందర్శించిన యాత్రికులకు తమ జీవితంలో ఆహార కొరత ఉండదని నమ్ముతారు. ఇతిహాసాల మేరకు శివ భగవానుడు ఒకప్పుడు శపించబడగా ఈ మాత ఆశీర్వాదాలతో ఆ శాపం వరంగా మారిందని కూడా చెబుతారు. ఈ దేవాలయం సందర్శించిన ప్రతి యాత్రికుడికి రుచికర ఆహారం మాత్రమే కాదు, చక్కగా నిద్రించేందుకు స్థలం కూడా ఇవ్వబడుతుంది. ఈ ఆలయాన్ని మనం చేరుకోవడానికి ఫ్లైట్ ద్వారా అయితే చిక్కమగళూరు జిల్లాలో ఒక చిన్న తాలూకాలో ఉన్న హోర్నాడు సమీప అంతర్జాతీయ మరియు దేశీయ విమానాశ్రయం మంగళూరు నుండి 121 కిలోమీటర్ల దూరంలో ఉంది. బెంగళూరు విమానాశ్రయం హోర్నాడు నుండి దాదాపు 320 కిలోమీటర్ల దూరంలో ఉంది. ట్రైన్ ద్వారా అయితే
చిక్కమగళూరు జిల్లాలో ఉండటం వలన హోర్నాడు జిల్లా ప్రధాన కార్యాలయం నుండి 48 కిలోమీటర్ల దూరం ఉంది, కానీ రైలు ద్వారా చేరుకోలేము. హోర్నాడు నుండి కేవలం 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న బంటవాలా సమీప రైల్వే స్టేషన్ మరియు రోడ్డు ద్వారా చేరుకోవడానికి 1 గంట సమయం పడుతుంది. రెండవ సమీప రైల్వే స్టేషన్ కబకపుత్తూరు 58 కిలోమీటర్ల దూరంలో ఉంది మరియు సులభంగా చేరుకోవచ్చు. రోడ్డు మార్గం ద్వారా అయితే బెంగళూరు, మైసూరు, శివమొగ్గ మరియు మంగళూరు వంటి ప్రధాన నగరాల్లో ప్రభుత్వ రవాణా సేవలు, కేఎస్ఆర్టీసీ మరియు ప్రైవేటు బస్సుల ద్వారా బాగా అనుసంధానింపబడి ఉంది. ప్రధాన నగరాల నుండి క్యాబ్లు లేదా ట్యాక్సీల అద్దెకు తీసుకోవడం ద్వారా హోర్నాడులో అన్నపూర్ణేశ్వరి దేవాలయానికి చేరుకోవచ్చు.